నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో హెలికాప్టర్ ప్రమాదం. ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. పెద్దపురం మండలం తుంగతుర్తి పరిధిలోని రామనగూడెం తాండా సమీపంలో టైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ సమయంలో దట్టమైన మంటలు చూశామని స్థానిక రైతులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు, పైలట్ ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ నాగర్సార్ నుంచి ఒక ట్రైన్ హెలికాప్టరు శిక్షణ నిమిత్తం చేస్తుండగా తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో కూలిందని చెప్పి గ్రామస్తుల సమాచారం ప్రకారం నేను ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ హెలికాప్టర్లు బహిరంగ ప్రదేశంలో కూలినట్టుగా అనిపిస్తుంది. ఇందులో వెరిఫై చేస్తే ఒక మహిళ మృతి చెందినట్టుగా బాడీ ఉంది. ఇంకా దీంట్లో ఎంతమంది చనిపోయినట్టుగా మనకు ఎక్కడ ఎన్ని గంటలకు వెళ్ళిందో నాగర్సాగర్ వచ్చి అక్కడ ఉన్న కళాశాలకి డిపెండ్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము మా పైలట్స్ తెలుసుకొని ముందుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఏం పైలట్ సార్ ఇది పైలట్ అనేది మనకు ఇంకా డీటెయిల్గా పోలేదు. ప్రస్తుతం అయితే మనకు ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ అని తెలుస్తుంది. ఫర్దర్గా డీటెయిల్స్ మేము ముందుకు వద్దాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ నాయకులను శనివారం అక్రమంగా అరెస్టు చేసి కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ నాయకులను శనివారం అక్రమంగా అరెస్టు చేసి కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి అశోక్ కాంబ్లే మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలో గత 3 సంవత్సరాల నుంచి నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు పంచకుండా కాలయాపన చేసిన తెరాస పార్టీ నాయకులు వీరి నిర్లక్ష్యంపై, మోసాలపై బీజేపీ పార్టీ ఉద్యమాలు చేయడంతో నిద్ర లేచారంటూ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం వారి మనుగడ కోసమే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారని, ప్రస్తుతం పంపిణీ చేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులు కాని వారికి ఇస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలు ఆపలేరని వారు హెచ్చరించారు. అర్హులు కాని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన నిరుపేదల పక్షాన బీజేపీ పార్టీ ఉద్యమిస్తుందని తెలిపారు. ఇకపై అర్హులైన వారికి న్యాయం జరిగేంత వరకు బీజేపీ పార్టీ నిలబడుతోందని తెలిపారు. అర్హులు కాని వారికి డబుల్ బెడ్రూమ్లు పంచుతున్నారని, ఎక్కడ బీజేపీ పార్టీ ప్రశ్నిస్తూ నిలదీసి అడ్డుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని భయంతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, బీజేవైఎం మండల అధ్యక్షులు గణేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎర్రోల గంగాధర్, బీజేపీ పార్టీ బీసీ మోర్చా మండల అధ్యక్షులు వడ్ల సాయినాథ్ తదితరులు ఉన్నారు. రుద్రూర్ మండలంలోని బీజేపీ నాయకులని అక్రమంగా, అన్యాయంగా ఒక రజకరణ పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ దాపురాలటువంటి ఈరోజు మమ్మల్ని అనవసరంగా ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే 3:30-4 గంటల ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ కోటగిరి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. తీరా చూస్తే ఇలా రుద్రూర్లో పోచారం గారు డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అది ఎవరికి ఇస్తున్నారని అంటే మొత్తం ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైన వ్యక్తులకే ఇస్తున్నారు. అసలు అర్హులైన వాళ్ళకి ఇస్తలేరని ఎక్కడైతే మేము ప్రశ్నిస్తామని అనుకుంటున్నారోనో ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, మీ రజగల్ల మీ పరిపాలన ప్రజలు చూస్తున్నారు. మీరు ఎంత అవినీతి పరిపాలన చేసినటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము బయట పెడుతున్నామని ఈ భయంతో మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసిర్రు. మీరు బీజేపీ అని అంటే మీకు బాగా భయం అనేది పట్టుకొస్తున్నది. ఎందుకనంటే ఇక్కడ మేము బీజేపీ వల్ల మేము మీకు కనబడుతున్నాము. నిన్న మీకు ఇవాళ ఇచ్చే డబుల్ బెడ్రూమ్లో జనాలు పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని తలా 1,50,000 ఈరోజు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గత 3 సంవత్సరాల నుంచి
ఏదైతే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని మోచేతికి బెల్లం పెడుతూ కాలయాపన చేస్తూ ప్రజలకు మోసం చేస్తూ అతి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ నిరసనలు బాగా అవుతున్నాయి, మళ్ళీ ఈ నిరసనలో మాకు రేపు రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది అవుతాయి. ఇన్ని రోజులు మీరు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ 3 సంవత్సరాల నుంచి మీకు పంచాలనే ఆలోచన మీకు రాలే. 3 సంవత్సరాల నుంచి మీరు కాలయాపన చేస్తే బీజేపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మరి మీరు ఏదైతే విస్మరించిన హామీలన్నీ నెరవేర్చాలని బీజేపీ పార్టీ ఈరోజు రుద్రూరు మండల కేంద్రంలో దఫాదఫాలుగా నిరసన చేసిన సందర్భాలు నెలకొన్నాయి. అరెస్టులు అయినాం, కేసులు అయినాయి. ప్రజల పక్షాన బీజేపీ పార్టీ ముందుంది. మరి మీరు 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ప్రజలకు మోసం చేశారు. మరి ఏదైతే ఇండివిజువల్ ఇస్తున్నారో డబుల్ బెడ్రూమ్లో, ఆ ఇండివిజువల్ డబుల్ బెడ్రూమ్లో కూడా అవినీతి అక్రమాలు, అర్హులు కాని వారికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు తీసుకున్నారు, 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈరోజు లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మాయ మాటలు చెప్పి వారికి డబుల్ బెడ్రూమ్ అనే మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు డబ్బులు వసూలు చేసిన ఈరోజు నీచమైన రాజకీయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా బీజేపీ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ రుద్రూరు మండల కేంద్రంలో వారి యొక్క అడుగడుగున మోసాలపై మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈరోజు పోలీసుల సహకారంతో మీరు మమ్మల్ని అరెస్టు చేయిస్తారా? ఎందుకు మీకు భయం? ఎందుకు మీకు భయం అని ఈరోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మీరు న్యాయంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి ఈరోజు బీజేపీ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీసు వ్యవస్థపై మీరు ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ తరలించడం వెనుక మీరు భయం ఉంది. ఎందుకు భయం? మీరు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారో అనర్హులైన లబ్ధిదారు నుంచి పైన 50,000 కింద ₹1,00,000 తీసుకుంటా ఉన్నారు. ఈరోజు లబ్ధిదారులు భయపడుతున్నారు. ఈరోజు అర్హులైన లబ్ధిదారులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు. ఎవరికి ఇస్తున్నారు? అనర్హులైన వారికి, డబ్బులు తీసుకున్న వారికి ఇస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక ఫోన్ వచ్చింది నాకు. ఇప్పుడిప్పుడే ఒక లబ్ధిదారుడు, అయ్యా మాకు హాస్పిటల్లో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. 30 ఏళ్ల మీ రాజకీయంలో ప్రజలు మీకు పబ్బం కడుతున్నారంటే మీ మీద నమ్మకంతో ఈరోజు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో చూస్తూ ఉంటే 3 ఎమ్మెల్యేలు కనిపిస్తూ ఉన్నారు. ప్రజలకు 3 ఎమ్మెల్యేలు కనిపిస్తూ ఉన్నారు. ఇదేనా 3 ఎమ్మెల్యేలు ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని ప్రలోభాలు పలుకుతున్న మీరు డబుల్ బెడ్రూమ్ ముసుగులో మీ యొక్క కంకర మొరం మాఫియా ఈరోజు మీ యొక్క కాంట్రాక్టు మీరే. ఈరోజు ఒక్క డబుల్ బెడ్రూమ్ నాణ్యతాయుతంగా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఒక్క డబుల్ బెడ్రూమ్ నాణ్యతాయుతంగా ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లో వర్షాలకు ఉరుస్తున్నాయి. లబ్ధిదారులు చెప్పుకోలేని పరిస్థితిలో భయంతో వెళ్తున్నారు. ఈరోజు ఎక్కడైనా ఏదైనా టీఆర్ఎస్ మీటింగ్ ఉంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన లబ్ధిదారులకు, 3 ఎకరాలు ఇచ్చిన లబ్ధిదారులకు మీరు తీసుకెళ్తా ఉంటారు. అంటే రావాలని వాళ్ళకి ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఒత్తిడిలో ఈరోజు లబ్ధిదారులు ఉన్నారు. మరి ఈరోజు రుద్రూరు మండల కేంద్రంలో చూస్తూ ఉంటే ఈరోజు అనర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నట్టు మాకు పక్కా సమాచారం వచ్చింది. చాలామంది అర్హులైన లబ్ధిదారులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే అయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇప్పటికైనా దృష్టి పెట్టండి. మీ కార్యకర్తలు కాదు, అనర్హులు కాదు, పొలం ఉన్నవారు కాదు, ఇల్లు ఉన్నవారు కాదు, డబ్బు ఉన్నవారు కాదు, నిరుపేదలకు ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. మీరు ఒకవేళ దీంట్లో విఫలమైతే బీజేపీ పార్టీ ఊరుకోదు. దఫాలుగా ఉద్యమాలు చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, అర్హులైన వారి పక్షాన నిలబడుతుంది. ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి ఆధ్వర్యంలో మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా గౌట్ హెచ్ఎస్ సనత్ నగర్ ఆర్టీ మరియు గౌట్ పిఎస్ జి హెచ్వైడి ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం ఏర్పాటు చేశారు. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హెచ్ఎస్ సనత్ నగర్ ఆర్టీ మరియు గవర్నమెంట్ పిఎస్
జి హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపైన చర్చ నిర్వహించడం. ఈ సందర్భంగా సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక వనరులు అన్ని విధాలుగా సమకూర్చుతున్నారని, విద్యార్థులు బాగా చదువుకొని స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేయగలిగే శక్తి ఒక సీఎం కేసీఆర్కి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నాహిద్ తన్వీర్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ మరియు పాఠశాల కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మన స్కూల్ మేనేజ్మెంట్, మన స్కూల్ యాజమాన్యానికి కంగ్రాట్స్ అండి. ముఖ్యంగా ఇంత పేరు ఇంత అంటే ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సెలెక్ట్ అయింది మన స్కూల్ అన్న విషయంలో స్కూల్ యాజమాన్యం 50% ఉంటే పేరెంట్స్ గా 50% మీది ఉంది. మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కు పంపకపోతే ఇంత స్ట్రెంత్ ఉండేది కాదు, ఇలా ఇంత మంచి పేరు వచ్చేది కాదు. అదే గవర్నమెంట్ అంటే స్టేట్ లెవెల్లో మన స్కూల్ కు గుర్తింపు వచ్చేది కాదు. కాబట్టి ముందు అంటే ఎంత తక్కువ శాలరీ ఉన్నా ఆ ఖర్చులోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మన పిల్లల్ని మనం మంచి మన ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవాలి అని చెప్పి ఆలోచించే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు. కానీ మీరు అలా ఆలోచించకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నారు అని అంటే అది నిజంగా మీ గొప్పతనం. ముందు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన స్కూల్స్ ఎంత డెవలప్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. నిజానికి మాట్లాడితే మన ఇంట్లో మన పిల్లలకు తీసుకునేంత శ్రద్ధ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ యాజమాన్యం అలా తీసుకుంటుంది. మీకు పిల్లలకి రోజు మనం ఎగ్గు పెట్టగలిగే స్టేజ్ లో మనం ఉన్నా కూడా ఇవాళ వద్దులే 10 వద్దుల్లో నేను ఇవాళ బాయిల్ చేయలేదు, నేను రేపు పెడతానులే అని అనుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ కంపల్సరీ రోజు మీకు ఒక ఎగ్ కంపల్సరీ ఇస్తున్నారు పిల్లలు, వారానికి 3 రోజులు. అంటే మనము మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా మనకి స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. కాబట్టి మీరు చాలా సంతోషంగా స్కూళ్లకు పిల్లల్ని పంపించడానికి మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఈ స్కూల్ కింద పేరు వచ్చింది అంటే అందులో 50% మేనేజ్మెంట్ కున్నా మిగతా 50% మాత్రం మీ పేరెంట్స్ కి దక్కుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చిన ఫెసిలిటీస్ లో ఒక 1 ఇయర్ నుంచి 1 ఇయర్ అయిపోయిందా మేము ఇవన్నీ కలెక్ట్ చేసుకొని 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ నుంచి మేము మంత్రి గారి దగ్గర పోరాడి ఇగో ఇప్పటికీ మన స్కూల్ ని మనం డెవలప్మెంట్ కోసం కొంత అమౌంట్ మనం తెచ్చుకోగలుగుతున్నాం. అంటే ఎంత కూడా అంటే మీకు అవసరాలకు మీ పిల్లలకి ఇంకా ఏం కావాలి, ఇప్పుడు సార్ చెప్పినటువంటి అంశాలు ఏవేవి అవుతున్నాయో అవన్నీ ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తుంది తొందరలో. అలాగే మీకు ఇంకా కూడా ఏమైనా కావాలంటే కూడా మీకు పిల్లలకు అంటే టెంపరరీగా పర్మనెంట్ సోర్స్ కాకపోయినా బల్కంపేట రేణుక ఇల్లమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు అనిల్ స్వామి పర్యవేక్షణలో భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు బల్కంపేట రేణుక ఇల్లమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ స్వామి పర్యవేక్షణలో భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి స్తోత్రంతో అమ్మవారిని స్తుతించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు అలంకార ప్రియులని ఆ తల్లిని శరణు వేడితే ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోయి విజయాలు చేకూరుతాయని, ఈ ఆలయంలో హోమాలు కుంకుమార్చనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయని, ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ స్వామి మాట్లాడుతూ 1,00,000 కుంకుమార్చనలో భక్తుల మధ్య భక్తి శ్రద్ధలతో ధూపదీపాల అలంకరణతో విశేషంగా జరిగాయని, అమ్మవారి సన్నిధిలో జరిగే హోమం గాని కుంకుమార్చన గాని ఒక విశిష్టత ఉంటుందని చెప్పుకొచ్చారు. రేగా కాంతారావు బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ వాజేడు మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు చర్లలో జరుగు మీటింగ్కు వాజేడు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను జనసమీకరణ చేసి వెళ్లడం జరుగుతుందన్నారు. ఓకేనా సంపద లేకుండా చెల్లె ఉన్నారు ఈరోజు వాజేడు మండల కేంద్రం నుంచి భద్రాచలం నియోజకవర్గ స్థాయి మీటింగుకి భారీగా జనాలు సమీకరించి జన సమీకరణ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు
మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విప్పు పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు వాజేడు నుంచి జన సమీకరణ చేసుకొని చెర్లలో జరుగు నియోజకవర్గ స్థాయి మీటింగ్కు బయలుదేరడం జరుగుతుంది. ఈ మీటింగులో భద్రాచలంలో మళ్ళీ నియోజకవర్గాన్ని భద్రాచలం గడ్డపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ జన సమీకరణ చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ బోధమైన బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ నిర్వహించి ఈరోజు మేము చెర్ల బయలుదేరడం జరుగుతుంది. కావున మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు కష్టపడి పనిచేసి భద్రాచలం గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి, జిల్లా అధ్యక్షుడికి, గౌరవ ఎమ్మెల్సీ బాలసాని గారికి ఈ ప్రాంతం నుంచి మేము ఎమ్మెల్యేని గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంతారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంతారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి చొరవతో స్పెక్టమ్ అధినేత మోహన్ నాయుడు బీకే గూడ పార్క్ ప్రాంగణంలోని వేసవి కాలంలో మండు టెండర్లో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా 2.5 లక్షల రూపాయల విలువ చేసే వాటర్ ట్యాంకు ఫిల్టర్లపై శంకుస్థాపన నిర్వహించారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి చొరవతో స్పెక్టమ్ అధినేత మోహన్ నాయుడు బీకే గూడ పార్క్ ప్రాంగణంలో వేసవి కాలంలో మండుటెండల్లో ప్రజలకు మంచినీరును 2.5 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ ట్యాంక్ ఫిల్టర్లకై శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనంత్ రెడ్డి, మాణిక్ పటేల్, రవి, కృష్ణ, షమీవుల్లా, పుష్పలత, రుక్మిణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రష్యా దేశం ఉక్రెయిన్పై గత 2 రోజులుగా యుద్ధం జరపడంతో ఉక్రెయిన్ దేశంలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో ఆందోళన నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది. మాది కామారెడ్డి, మా వారి పేరు నాగరాజు, నా పేరు పావని. మా బాబు ఉక్రెయిన్లో జఫ్రోషియా యూనివర్సిటీలో మెడిసిన్ 5th ఇయర్ చదువుతున్నాడు. అయితే ఈ వారం రోజుల నుంచి యుద్ధం జరుగుతుందనేటువంటి విషయంతో మేము కొంచెం ఆందోళనకు లోనయ్యాము. నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ పరిస్థితిలో మాకు పిల్లలు ఫోన్ చేసి మేము బాగానే ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ మా లోపల చాలా ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి పిల్లల్ని మన దేశానికి చేర్చాలి, మా దగ్గర చేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ వరకు కూడా వాళ్ళ పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నారు.
కాకపోతే పేపర్లో న్యూస్ ఏం చెప్తున్నా అంటే ఇంకా సైబర్ అటాక్ అయింది, అవి పిల్లలకు అక్కడ వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు అవన్నీ లేక ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఆందోళనలో ఉన్నాము. దయచేసి ప్రభుత్వాలు స్పందించి పిల్లల్ని క్షేమంగా చేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు చాలా ఆందోళనగా ఉంది. మేము ఇక్కడ పిల్లలు చెప్తున్నప్పటికీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు విన్న విషయాలు విని ధైర్యంగా ఉంటున్నాం. కానీ పేపరు న్యూస్ టీవీల్లో చూసి ఆందోళనకు గురవుతున్నాం. దయచేసి మీరు పిల్లల్ని త్వరగా పంపించాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య మనం మాట్లాడలేదు, ఉదయాన్నే మాట్లాడాము, బాగానే ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే మాకే భయం వేస్తుంది. మన భారతదేశం చొరవ తీసుకొని ఫ్లైట్లు నడిచే విధంగా చర్యలు తీసుకొని పిల్లల్ని వీలైనంత త్వరగా మన దేశానికి చేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ అలా కాని పక్షంలో రైలు మార్గాల ద్వారా కానీ బస్సు ద్వారా కానీ వేరే దేశం నుంచైనా పిల్లల్ని మన దేశానికి చేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పేరు నాగరాజు. మా యొక్క అబ్బాయి వెంకటన్వేష్ జాఫర్ తోషా మెడికల్ కాలేజ్ లోపల 5వ సంవత్సరం చదువుతున్నాడు. మరి వాళ్ళు సెప్టెంబర్ లోపల వెళ్ళారు. అయితే యుద్ధ వాతావరణం ఉందని తెలిసినప్పటికీ కూడా మరి రావడం ఇబ్బందిగా ఉండడం, ఫ్లైట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల మనం బుక్ చేయించుకోలేకపోయాడు. మరి ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల మరి అక్కడ బాంబులు వేస్తున్నారు అనే విషయం మాకు పేపర్ ద్వారా తెలుస్తున్నది, టీవీ సమాచారం ద్వారా కూడా తెలుసుకున్నాం. మరి ఫ్లైట్లు అన్నీ బంద్ అయిపోయినాయి. మరి ఎట్లా రావాలని చెప్పి ఆందోళన పడుతున్నారు. కాబట్టి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరి అయినటువంటి చర్యలు తీసుకొని విద్యార్థుల భద్రతకు సరి అయినటువంటి చర్యలు తీసుకొని అక్కడ ఉక్రెయిన్ లోపల మా బాబాయ్ కాదు మిగతా అందరు రావడానికి సరైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మాట్లాడుతున్నాను ఫోన్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి. పొద్దున్నే ఫ్లైట్కి సరిపెట్టని డబ్బులు కూడా పంపించడం జరిగింది. కానీ మరి నెట్ కనెక్షన్ కూడా పోతుందేమో అని కూడా మేము అనుకుంటాము. ఇటువంటి ఏమైనా జరిగితే ఇంకా ఆందోళన చెందాల్సి వస్తుంది. ప్రస్తుతం మాత్రం కొంతవరకు స్థిమితంగానే ఉన్నాం. కానీ పరిస్థితులు చూస్తుంటే నిమిషానికి మారుతున్నాయి. మరి వీటన్నిటిని అధిగమించి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహాయాన్ని చేసి అక్కడ ఎంబసీ మీద ఒత్తిడి తెచ్చైనా సరే అక్కడ నుండి పిల్లలను బస్సుల లోపలైనా సరే, ఫ్లైట్లు లేకపోతే బస్సుల లోపలైనా సరే పక్క ఉన్నటువంటి స్టేట్లకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి విమానాల లోపల తీసుకురావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో హెలికాప్టర్ ప్రమాదం, ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలి 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.